ఒరే పంచమూర్తం, ఒరే పంచమూర్తం, గ్రైండర్కి ముసుకేసావేంట్రా? పిండల రూపాయలు. నీకు గ్రైండర్ కట్, వెళ్ళి రోడ్లో రుబ్బుకో. రోడ్లో రుబ్బుకోవాలా? నీకు నానాజీ గడ్లకు డబ్బు పిచ్చి పట్టిందిరా. ఈ నెల కరెంటు బిల్లు చూడు, నీకు పడుతుంది పిచ్చి. అరే ఇదంతా గ్రైండర్ వాడకం వల్ల వచ్చిన బిల్లు కాదురా. ఇక్కడ ఉన్న ప్రభుత్వం ట్రూ ఆఫ్ ఛార్జెస్ అని వసూలు చేస్తుందిరా. మొన్నే కదరా కరెంట్ ఛార్జీలు పెంచారు, మళ్ళీ కొత్తగా ట్రూ ఆఫ్ ఛార్జెస్ ఏంట్రా? అయ్యా పంచామృతం, ఓ అంజీ, ఈ నెల నుంచి నేను అద్దె పెంచుతున్నానయ్యా. ఎంత పెరిగాను రెండు పెంచుతున్నారా ఏంటి? అయినా మొన్నేగా పెంచారు. నేను చేయమంటాం, మన సీఎం చెత్త పని మురుగు మీద కొత్త పనులు వేశారు. అది నేను మీ దగ్గర నుంచి వసూలు చేస్తున్నా. ఇందులో నేను మింగేది ఏమీ లేదు. అంతే అంటారా? అంతే, మనం ఏం చేస్తాం? ప్రభుత్వం రకంగా బాగుంటే రే అంజీ, ఏంట్రా? రేట్లు పెరిగిన తర్వాత చూసి కస్టమర్ ఏమంటాడో. అదే నాకు అదే టెన్షన్గా ఉందిరా నాకు. సార్ రేట్లు పెంచాము, మీరేమో ఏమనుకుంటా బిల్లు కట్టేస్తున్నారు. ఆ పక్క వీధిలో ఆంధ్ర విలాస్ తెలుసు కదా? తెలుసు సార్, బాగా సాగేది, కానీ 2 ఏళ్ళ క్రితం మూసేశారంటగా. అది నాదే. ఈ ప్రభుత్వం పెంచిన రేట్లు భరించలేక, బిజినెస్ సరిగ్గా లేక మూసేసాను. అందుకే మీ బాధలను అర్థం చేసుకోగలను. మీరు రేట్లు పెంచినా సరే అడగకుండా కట్టేశాను. ఉంటాను. ఓకే సార్. రే అరే నొక్కరే కాదురా, ఎందరో మూసారు బిజినెస్లు ఈ ప్రభుత్వం దెబ్బకి. ఏ అంజీ, ఈ పెరుగుతున్న రేట్లతో ఎలా రా? చెప్పు శాంతి, అదేంటి నీకు బస్ పాస్కి సరిపడా డబ్బులు బీరువాలో పెట్టా కదా? ఏంటి ఆర్టీసీ రేట్లు పెంచారు? మొన్న 4 నెలల క్రితమే కదా పెంచారు, మళ్ళీ పెరిగాయా? సరే. ఎవర్రా? శాంతనా? అవునరా, శాంతి రోజు బస్సులో వెళ్తుంది కదా. ఆర్టీసీ ఛార్జీలు మళ్ళీ పెంచారంట. పంచామృతం, మళ్ళీ కొద్దిగా రెండు పెంచుతున్నానయ్యా. అదేంటి అప్పాజీ గారు, మొన్నే పెంచారుగా. ఏం చేయమంటావయ్యా? ప్రభుత్వం మళ్ళీ ఆస్తి పన్ను పెట్రోల్ రేటు పెంచింది. కాబట్టి నువ్వు దోశ రేటు పెంచుకో. మొన్ననే పెంచింది, మళ్ళీ పెంచితే ఎవ్వరు రారు. మీరు ఎట్టా చేస్తారో నాకు తెలీదు. నేను మళ్ళీ రెంట్ పెంచుతున్నా. ఉంటా మరి అయితే. నమస్కారం సార్. రంజీ, నా వల్ల కావట్లేదురా. డిసిషన్కి వచ్చాను. ఏంట్రా? ఈ కరెంటు బిల్స్, ఆర్టీసీ ఛార్జీలు, చెత్త పనులు, వీటన్నిటితో హోటల్ నడవడం కష్టం రా. మనం కూడా పర్మనెంట్గా హోటల్ ముట్టేద్దాం అనుకుంటున్నాం. నేను హోటల్ మూసేసా, కానీ పర్మనెంట్గా కాదు, మళ్ళీ 2 నెలల్లో తెరుస్తా. అవునా? అవును, 2 నెలల్లో ఈ ప్రభుత్వం పోద్ది. చంద్రబాబు గారు మళ్ళీ సీఎం అవుతారు. ఈ చెత్త పనులన్నీ ఎత్తేస్తారు. అవునరా పంచామృతం, గతంలో బాబు గారు ఉన్నప్పుడు ఏనాడు కరెంట్ బిల్స్ పెంచలేదు, ఆర్టీసీ బిల్స్ పెంచలేదు, ఈ చెత్త ట్యాక్స్ అస్సలు లేవు. ఇప్పుడు ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే, రేపు బాబు గారు గెలవగానే ఆర్టీసీ బస్సులో ప్రతి మహిళకి ఉచిత ప్రయాణం. అంటే మా ఆవిడ కూడా బస్ ఛార్జీలు మిగులుతాయి. అంతేకాదురా, ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇస్తారు. బాబు గారు వేస్తారంటారు. కన్ఫామ్ రా. 5 ఏళ్ల నుంచి ఈ దరిద్రాన్ని చూస్తున్నా కానీ ఇంకా డౌటా? మళ్ళీ బాబు గారే సీఎంగా వస్తారు. ఈ చెత్త పనులన్నీ ఎత్తేస్తారు. రే, ఈ 2 నెలలు ఏదైనా లాగించేద్దారా.